ఏ జిల్లాను తొలగించం, అది పూర్తిగా తప్పుడు ప్రచారమే. సీఎం రేవంత్. బీజేపీ బీఆర్ఎస్ బిల్లా రంగా పార్టీలు అవి రెండు కుమ్మక్కయ్యాయి. ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారం, వందల కోట్లు దోచుకున్నారు. సిబిఐ ఈడీ ఉన్నది గాంధీ కుటుంబాన్ని వేధించడానికేనా? తప్పు చేసిన కేసీఆర్ కేటీఆర్ హరీష్పై కేసులు ఉండవా? కిషన్ రెడ్డివి నల్లికుంట్ల మాటలు. వాళ్ళని అరెస్టు చేసేదాకా కల్వకుంట్ల కిషన్ రావు అనే పిలుస్తాం. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ బోర్డును రద్దు చేస్తామని హామీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి బాట. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఈ రేసింగ్ కావచ్చు, వీటిని మొత్తాన్ని కిషన్ రెడ్డి గారి మీద నెట్టేస్తున్నాడు. కిషన్ రెడ్డి గారు నల్లికుట్లోడు అంటాడు. అంటే ఏది నిజం మాట్లాడాడు, నల్లికుట్లోడైనా అని ఆయన నిందించే ప్రయత్నం చేస్తాడు. ఇక బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా బిల్లారంగా పార్టీలాట. బిల్లారంగాని ఇద్దరు దొంగలు ఉండేటోళ్ళు, సినిమా కూడా వచ్చింది కదా వాళ్ళ మీద. బిల్లారంగాని సినిమా కూడా వచ్చింది కదా, ఒక ఆ టైపు దొంగలాట బీఆర్ఎస్ను బీజేపీ వాళ్ళు. ఇక ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం వ్యాపారుల దగ్గర, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ దగ్గర, కోటీశ్వర్ల దగ్గర బెదిరించడానికి ఫోన్ ట్యాపింగ్ చేసి 100 కోట్లను ఈ బీఆర్ఎస్ కొల్లగొట్టిందనే మరో ఆరోపణను కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు భూపల్లి వేదికగా చెప్పే ప్రయత్నం చేసిండు. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద కేసులు ఉండవా అని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాడు. మరి ఎవరన్నా నష్టపోతే కేసులు పెట్టాలి. ఉదాహరణకు అక్కడ సిరిసిల్లల ఒక మాల వ్యక్తికి 3rd డిగ్రీ ప్రయోగించి సంసారానికి పనికి రాకుండా ఇసుక లారీలను ఆపితే కొట్టి చంపిండు. పేరు వేణు. ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారి మీదనే ప్రధానమైన ఆరోపణ ఉన్నది. 3rd డిగ్రీ దగ్గర 4-5 వ్యక్తుల మీద ప్రయోగించి వాళ్ళ అంగాలకు కరెంటు పెట్టి ప్రత్యేకంగా కేటీఆర్ గారికి వీడియో కాల్ చేసి వేధించిండు అనేది గత 10 సంవత్సరాలుగా ఆయన న్యాయం కోసం తిరుగుతున్నాడు. మరి ఆ కేసునన్నా మీరు డీల్ చేయండి రేవంత్ రెడ్డి గారు. మీరు డీల్ చేసి ఆ కేసులో అసలైన దోషులు ఎవరో దొరకబట్టి ఆ వేణు గారికి సాయం చేయండి. ఎందుకంటే ఆయన ఈయన ఇంటర్వ్యూ లేదు, చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి బండి సంజయ్ గారిని కూడా ఆశ్రయించి, ఇక అన్న నేను సంసారాన్నే కోల్పోయినా, సంసారానికే పనికి రాకుండా చేసిండ్లని ఆయన ఏడ్చిండు. మరి అలాంటి కేసులు ఉన్నాయి, వాటిని తవ్వండి, బయటికి తీయండి, ఎవరో దోషులు తేల్చండి. ఇక నిన్న పోయిండు అన్నట్టు ఈ భూపాల్పల్లికి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోయి ఈ మాటలు అన్నీ చెప్పిండు, నిందించిండు, వచ్చిండు.